ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ప్రపంచంలో ఉన్న అన్ని జబ్బుల కంటే ఎక్కువ మందిని మొట్టమొదటగా చంపే పెద్ద జబ్బు గుండె జబ్బు. ఈ గుండె జబ్బు ముప్పు అనేది పూర్వం రోజుల్లో 70, 60, 80 సంవత్సరాల వయసు పైబడిన వారికి ఉంటే ఇప్పుడు 20 ఏళ్ల వయసు పిల్లల నుంచి ఈ గుండె జబ్బుతో మరణాలు అనేవి, అర్ధంతరంగా చనిపోవటం అనేది, అర్ధంతరంగా ప్రమాదాల్లోకి వెళ్ళటం అనేది జరుగుతూ కనపడుతూ ఉన్నది. ఈ హార్ట్ అటాక్నే కొంతమంది కార్డియక్ అరెస్ట్ అని కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ ఈ మధ్య రీసెంట్గా నందమూరి తారక రత్న వారికి ప్రమాదం జరిగింది ఈ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ వల్లే. దీన్ని హార్ట్ అటాక్ ఆర్ కార్డియక్ అరెస్ట్ అని కూడా అంటుంటారు. ఎందుకు వస్తుంది? మనం రాకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మన జీవితం సాఫీగా, హాయిగా, మన పెద్దలు ఆశించినట్టుగా నిండు నూరేళ్ళు సాగుతుంది. దీని పట్ల కాస్త అవగాహన కలిగించుకునే ప్రయత్నం చేయబోతున్నాం. మన గుండె ఒక రోజుకి సుమారుగా 1,00,000 సార్లు అట్లా ముడుచుకుంటూ సాగుతూ లబ్డబ్ అంటూ ఉంటుందన్నమాట. గుప్పెడంత గుండె ఇది రామాఫల ఆకారంలో ఉంటుంది. ఈ గుండె ఒక రోజుకి సుమారుగా 10,000 లీటర్ల రక్తాన్ని పైగా పంపు చేస్తుంది. గుప్పెడంత గుండె 10,000 లీటర్ల బ్లడ్ని అంటే మీరు ఊహించుకోండి. పాల ట్యాంకర్, పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లు ఉంటాయి కదా లారీ వెనకాల, ఆ ట్యాంకుడు బ్లడ్ని ఒక రోజులో అట్లా పంపు చేస్తుంది. మరి కుడి భాగము గుండె, ఎడవ భాగము గుండె 2 భాగాలుగా విభజించబడి ఉంటుంది కదా. ఈ గుండె ఎట్లా ముడుచుకుని సాగటానికి గుండె లోపల కరెంటు విడుదలవుతూ ఉంటుంది. ఆ కరెంట్ ఎన్నిసార్లు విడుదలైతే అన్నిసార్లు గుండె ఎట్లా ముడుచుకుంటుంది. ఇలా నిమిషానికి 72 సార్లు ఇట్లా ముడుచుకోవటం, సాగటం, ఇలా రోజుకి 1,00,000 సార్లు. ఈ గుండె ముడుచుకున్నప్పుడు ఈ గుండె గదుల లోపల ఉండే బ్లడ్ గుండె నుంచి బయటికి వెళుతుంది. కుడి భాగం గుండెలో ఉండే బ్లడ్ లంగ్స్కి వెళుతుంది. ఎడమ భాగం గుండెలో ఉండే రక్తం శరీరం అంతా మంచి రక్తం కాబట్టి వెళుతూ ఉంటుందన్నమాట. ఈ గుండె లోపల రక్తం పంపు చేయటానికి ఆధారం గుండె కండరం, కార్డియక్ మజిల్. మరి ఆ మజిల్ బలముగా ఇట్లా ముడుచుకుంటేనే గుండె లోపల నుంచి పంపింగ్ బాగా జరుగుతుంది. మరి గుండె కండరాలకు ఉండే కణాలు మంచిగా బలంగా ఆరోగ్యకరంగా ఉండాలి అంటే ఆ గుండె కండరానికి రక్త సరఫరా కావాలి. కుడి భాగము గుండె కండరానికి రక్త సరఫరా చేసే రక్త నాళాలను రైట్ కరోనరీ ఆర్టరీస్ అని, ఎడమ భాగం గుండెకు రక్త సరఫరా చేసే రక్తనాళాలని లెఫ్ట్ కరోనరీ ఆర్టరీస్ అని పిలుస్తుంటారు. ఈ గుండెకు కండరానికి రక్త సరఫరా చేసే రక్తనాళాలలో ఎప్పుడన్నా అవరోధాలు వచ్చినప్పుడు పూడికలు వస్తాయి. అవి కొలెస్ట్రాల్ పూడికలు అవ్వచ్చు, ఫ్యాట్ పూడికలు అవ్వచ్చు, ప్లేట్లెట్స్ పూడికలు అవ్వచ్చు, అలాగే కాల్షియం పూడికలు అవ్వచ్చు, అలాగే కొంతమందికి రక్తపు గడ్డొచ్చి నాళంలో అడ్డుపడటం అవ్వచ్చు. ఏ విధంగా ఇట్లాంటి అవరోధాలు రక్తనాళాల్లో వచ్చినప్పుడు పూడికలు వచ్చిన భాగం నుండి దిగువకు బ్లడ్ సప్లై వెళ్ళదు. దిగువకు బ్లడ్ సప్లై అందకపోతే మరి బ్లడ్డే కదా ఆక్సిజన్ని, ప్రాణవాయువును మోసుకెళ్ళి ప్రతి కణానికి అందించేది. మరి పూడికి వచ్చి రక్తం వెళ్ళకపోతే రక్తం ద్వారా ముందు ప్రాణవాయువు వెళ్ళదు కదా. నీరు వెళ్ళకపోయినా ఆ కణాలు కొన్ని గంటలు, కొన్ని రోజులు బ్రతకొచ్చు. ఆహారాలు వెళ్ళకపోయినా కొన్ని నెలలు బ్రతకొచ్చు. కానీ గాలి వెళ్ళకపోతే కార్డియక్ మజిల్లో కణజాలం అంతా కూడా సెకండ్స్లో చనిపోతాయి. ఆక్సిజన్ అందకపోతే పెయిన్ స్టార్ట్ అవుతుంది. మరీ అందకపోతే కార్డియక్ మజిల్లో కణజాలం చనిపోతుంది. ఇప్పుడు మీకు ఇక్కడ వీడియోలో బొమ్మలో కనపడుతున్నది చూడండి. అట్లా పూడికలు వచ్చి గుండె కండరానికి ఆక్సిజన్ సప్లై తగ్గినప్పుడు గుండె కండరం చనిపోవటం. ఆక్సిజన్ తగ్గింది కాబట్టి కలర్ అంతా చూడండి, ఆక్సిజన్ అందక గుండె కండరానికి ఎట్లా ప్రమాదం జరిగిందో. ఇదే హార్ట్ అటాక్, మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్. ఆ భాగంలో ఆక్సిజన్ అందలేదు కాబట్టి ఆ భాగంలో కణాలు డ్యామేజ్ అయిపోతాయి. కార్డియక్ మజిల్ డెడ్ అయిపోతుంది. నిదానంగా ఎక్కువ అయ్యే కొద్దీ
ఇతర భాగాలకి గుండె పంప్ చేయలేదు కదా, గుండె పంపింగ్ చేయటం తగ్గించేస్తుంది. పంపింగ్ తగ్గేసరికి బ్లడ్ సప్లై బయటికి వెళ్ళదు కాబట్టి మరి ఇటు మెదడుకి వెళ్ళదు, అలాగే శరీర అవయవాలకు వెళ్ళదు. నిదానంగా చూడండి, ఆక్సిజన్ కంటెంట్ మరి బ్లడ్ సప్లై జరగక తగ్గే కొద్దీ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఒక ఆర్గాన్ కార్డియక్ మజిల్ ఎఫెక్ట్ అవ్వటం వల్ల, బ్లడ్ పంప్ చేయనందువల్ల అనేక అవయవాల మీద నిదానంగా పడుతుంది. లేట్ అయ్యే కొద్దీ ప్రాణాపాయ స్థితి. ఈ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ వచ్చినప్పుడు ఆ మోతాదు డ్యామేజ్ని బట్టి ఇతర అవయవాల డ్యామేజ్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రాణాపాయ స్థితిలో ఎమర్జెన్సీలో వైద్యం అందుబాటులోకి వచ్చి అందితే తప్ప రిస్క్ నుంచి బయటపడలేరు. ఇలా మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ కారణమయ్యే అలవాట్లు, ఆహార నియమాలు ఏవో ఒకసారి ఆలోచిస్తే మరి ఇలాంటి మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ రావటానికి గల కారణాలు ఒబిసిటీ, డయాబెటీస్, ఫిజికల్ యాక్టివిటీ చేయకపోవటము, హై ఫ్యాట్ లో ఫైబర్ డైట్ ఎక్కువ తింటాము, హై కొలెస్ట్రాల్ డైట్స్ ఎక్కువ యానిమల్ ప్రొడక్ట్స్ తింటాము, అట్లాగే ట్రాన్స్ ఫ్యాట్ లాంటి మరిగించిన నూనెలో దేవిన పదార్థాలు ఎక్కువ తింటాము, స్ట్రెస్ ఎక్కువ, ఇలాంటివన్నీ కొంతమందికి హెరిడిటరీ ఫ్యాక్టర్స్, ఇవన్నీ కలిసి ఇలాంటి గుండె జబ్బులు రావడానికి కారణాలు అవుతున్నాయి. ఈ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అనేది అలవాట్లు, ఆహార నియమాలు మార్చుకుంటే జీవనశైలి ద్వారా తగ్గుతుందా అంటే పరిశోధనలు కూడా చక్కగా నిరూపించిన క్లియర్ ఎవిడెన్స్తో మీకు ఒకటి చెప్తాను. ఇక్కడ 2018 సంవత్సరంలో చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ బోస్టన్ యుఎస్ఏ వారు లో ఫ్యాట్ హై ఫైబర్ డైట్ తినటం వల్ల, అట్లాగే లో కార్బ్ డైట్ కూడా, ఇలా వీటిని ఎక్కువగా తినటం వల్ల 50 నుంచి 60% మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ని ఫుడ్ మార్చుకోవడం ద్వారా తగ్గుతున్నది అని వీళ్ళు పరిశోధనల ద్వారా రుజువు చేశారనమాట. 50 to 60% రిస్క్ని ఫుడ్ తగ్గించేస్తున్నది. లేని వారికి రాకుండా చేస్తున్నది, వచ్చిన వారికి మళ్ళీ ఫర్దర్గా అవ్వకుండా రక్షిస్తున్నది, మళ్ళీ నార్మల్ బ్లడ్ సప్లై కార్డియక్ మజిల్కి జరిగేటట్టు చేస్తున్నదని రుజువు చేశారు. ఇక ఫిజికల్ యాక్టివిటీ రోజుకి 45 నిమిషాల చొప్పున మండే టు ఫ్రైడే 5 రోజులు చేయటం ద్వారా మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అనేది 30% ఫిజికల్ యాక్టివిటీ వల్ల తగ్గుతున్నది, లేని వారికి రాకుండా ఉంటున్నదని 2010 సంవత్సరంలో హార్వర్డ్ యూనివర్సిటీ అమెరికా వారు ఫిజికల్ యాక్టివిటీ మీద, మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ మీద వీళ్ళు పరిశోధన చేసి అంత బాగా బెనిఫిట్ని ఇది ఇస్తున్నది అన్నారు. కాబట్టి మరి న్యాచురోపతి విధానము ప్రధానంగా మీకు ఆహార నియమాలు, జీవనశైలిలో మార్పులతో పాటు అటు వ్యాయామాలని చక్కగా అందిస్తుంది కదా. మరి అలవాట్లని, ఆహార నియమాలు మార్చుకుంటే ఇలాంటి సమస్యలు అసలు లైఫ్లో రాకుండా ఉంటాయి. వచ్చిన వారు ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి మనం ఇచ్చే జీరో ఆయిల్, జీరో సాల్ట్, హై ఫైబర్, లో కార్బ్ డైట్ మరి వంటల రూపంలో మనం చూపిస్తున్నాం కదా, అలాంటివి విత్తనాలు, పండ్లు, జ్యూసులు ఇట్లాంటివి ఎక్కువగా తీసుకోండి. ప్రతినిత్యం చాలా సేఫ్గా బయటపడతారు. ప్రతిరోజు ప్రాణాయామం చేయటం, గాలి ఎక్కువగా తీసుకునే వ్యాయామాల, ఆసనాలు లాంటివి ఎక్కువగా చేయటం చాలా చాలా మంచిదన్నమాట. మానసిక ఒత్తిడి లేకుండా, స్ట్రెస్, టెన్షన్ రాకుండా ప్రాణాయామంతో పాటు మెడిటేషన్ కూడా అభ్యాసం చేస్తే మూడవదిగా, ఈ 3 కలిస్తే గుండె జబ్బుల్ని చాలా వరకు మనం రాకుండా చేసుకోవచ్చు. వచ్చినా కూడా మళ్ళీ 100% నార్మల్ కండిషన్కి వెళ్ళేటట్టు కూడా గుండె న్యాచురల్ రిపేర్ చేసుకోగలుగుతుంది. అందుకని ఇలాంటి ప్రమాదభరితమైన స్థితి మనకు, మన కుటుంబంలో ఎవరికి రాకుండా ఉండాలని మనం చక్కగా అలవాట్లను, ఆహార నియమాలను మార్చుకుందామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.